హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజులైతుంది వీడియో తీయక. రీజన్ ఏమిటంటే మా ఇంటి పక్కలోనే దేవస్థానం ఉందండి. వాళ్ళు భక్తికి సంబంధించిన సాంగ్స్ పెడుతుంటారు. మనకి యూట్యూబ్ గైడెన్స్ మనము పాటించాలన్నమాట. ఆ సాంగ్స్ అనేది మనకి మన వీడియోలో వచ్చిందంటే అది కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. దానికోసం అని చెప్పేసి ఇన్ని రోజులుగా నేను వీడియో తీయలేకపోతున్నాను. చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే అర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు. తర్వాత 9 o'clock 10 o'clock వరకు ఆ సౌండ్ అనేది ఆఫ్ చేయరు. దానికోసం అని చెప్పేసి నేను వీడియో తీయడానికి కష్టంగా ఉందనమాట. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఇప్పుడైతే ప్రజెంట్ 8:30 అవుతుంది. ఈరోజు అయితే సాంగ్స్ అయితే పెట్టలేదనమాట. దానికోసం అని చెప్పేసి చిన్న వీడియో తీస్తున్నాను. మన గార్డెన్లో టామరిన్ చూడండి, చింత చిగురు ఎలా వచ్చిందో. చింత చిగురు చాలా బాగా వచ్చింది కదా. మనకి వేసవి స్టార్ట్ అయిందంటే మనకి చింత చిగురు చాలా చిగురించుకొని చాలా వస్తుంది. నేను చాలా టైమ్స్ కూడా మన వేసవికాలం రాగానే పప్పులోకి ఈ చింత చిగురిని హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా చిగురుగా ఉంది చూడండి. చూసారా, తొండ విక్ అంటారా, అది ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. చూడండి, చాలా అంటే చాలా చిగురు వేసింది. ఇక్కడ చూడండి, లేతగా ఉంది. చాలా టైంలో నేను హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఈ చింత చిగురిని హార్వెస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో తీయకోకుండా ఉండడానికి కారణం మీకు చెప్పేశాను అనమాట. ప్రాబ్లం అది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది మనకి అరటి చెట్టు. ఇది ఎలాంటిదని తెలీదు, కానీ రోడ్ సైడ్ పడేసింటే నేను ఈ కంపోస్ట్ అంతా ఇందులో వేసి డైరెక్ట్ ఇందులో నాటి చూపించాను మీకు. చాలా హెల్తీగా వచ్చింది చూడండి. నాకు తెలిసి ఇది పెద్ద అరటి కాదనుకుంటాను. మామూలుగా మనం ఏలక్కి బాని అని అంటారు కదా, ఆ టైప్ అనుకుంటాను. చూడండి, చాలా హెల్తీగా వచ్చింది. ఇందులో కంపోస్ట్ అన్నీ ఎండాకులే అనమాట. ఈ వీడియోలో అయితే మనము చూడండి, ఇది పొటాటో అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టింటే మొలకలు వచ్చినాయని చెప్పేసి దీన్ని ఇక్కడ నాటాను అనమాట. దుంప నాటాను. చాలా వచ్చేసాయని కాదు, చిన్నగా ఉన్నాయి. లోపల ఎలా ఉన్నాయో తెలీదు. హార్వెస్ట్ చేయాలి. మీకు కనిపిస్తున్నాయా? మనకి ఇది హార్వెస్ట్కి రెడీ అయిందంటే ఎలా అంటే ఇలా మొక్క అనేది ఇలా ఎండిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఎండిపోయినప్పుడు మాత్రమే దీన్ని మనం హార్వెస్ట్ చేయాలన్నమాట. ఇంకా అక్కడ ఒకటి ఉంది, చూద్దాం ఇప్పుడు ఎన్ని వచ్చాయో. ఇప్పటికో పైది బిక్కు, చిన్నది బిక్కో. చూడండి, 4 వచ్చాయి. చూద్దాము. లేవండి, 4 వచ్చాయి. చూపించమ్మా ఎన్ని అయితే హార్వెస్ట్ అయ్యాయి. ఇటుపక్క కూడా ఉంది, దీన్ని హార్వెస్ట్ చేద్దాం. చూడండి, కొమ్మ అంతా ఎండిపోయింది. ఇది చిన్న చిన్న గోళీలు మాదిరి ఉన్నాయి, చూసారా? ఇంకా చూద్దాం. ఇక్కడ చిన్న ఉన్నాయి, చాలా చిన్న ఉన్నాయి అన్నమాట. మొక్క ఇది అప్పుడే ఎండిపోయింది. చూడండి, చిన్న గోళీలు మాదిరి ఉన్నాయి. ఇన్ని వచ్చాయి. ఇంకా చూద్దాం, ఇంకా లోపల ఉన్నాయా. ఇంకా ఇంకోటి దొరికింది. 10. ఓకే ఫ్రెండ్స్, లేవు. ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. చిన్న గోళీలు ఒక దాదాపుగా 9 8 ఉన్నాయి. ఒకటి పెద్దది వచ్చిందనమాట. చూసారు కదా. ఈ వీడియోలో మనము మన గార్డెన్లో పొటాటోస్ అనేది హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చెర్రీ టమాటో చూసారా ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. మేము గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా వీటిని ఇలాగే లాక్కొనేసి తినేస్తాం అనమాట. డైరెక్ట్ మేము వంటలోకి వాడము, తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం అనమాట. చాలా బాగుంటాయి. ఓకే, ఇంకోటి ఇక్కడ చూడండి, నిమ్మ మనం వంట కట్టాం కదా, పక్కింటి పెద్ద లెమన్ చెట్టు. ఇది పక్కింటి వాళ్ళది. ఇలా దీనిలో నాటి చూపించాను మీకు. వీడియో కూడా పెట్టాను చూడండి, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. చాలా హెల్తీగా పెట్టాను చూడండి. చాలా అంటే చాలా బాగా బ్రతికింది. కొమ్మలు కూడా కొత్త చిగుర్లు కూడా వేసుకొని వస్తూ ఉందన్నమాట. చూడండి, ఇది వేరే కంటైనర్లకి మనం షిఫ్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రీజన్ అయితే మీకు చెప్పేసాను అనమాట ఇంతకుముందు. ఇప్పుడు ఎందుకు
గార్డెన్ వీడియోస్ తీయలేదని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది ఎందుకు తీయడం లేదని. గార్డెన్ అయితే చాలా బాగుంది. యథావిధిగానే మన గార్డెన్లో మొక్కల్ని మేము పెంచుకుంటున్నాము. సపోటా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు వచ్చాయో. ఎంత ఉంది దాదాపుగా 2-3 కాయలకి ఒక 1/2 kg వచ్చేటట్టున్నాయి. పెద్ద పెద్ద బిగ్ సైజ్ ఉందన్నమాట. ఈసారి చాలా పెద్దగా సైజు రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ సపోటానే చూసారా. ఇవి చూడండి గుత్తులుగా వచ్చేసాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి మన గార్డెను. మొక్కలన్నీ చాలా బాగున్నాయి. బాయ్ అండి. వీలైతే కుదిరితే వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. చూడండి మల్బరీస్ చూసారా పండిపోయింది. కొద్దిగా పండాలి. ఇంకా పడితే ఏం టేస్ట్ ఉంటుందో. ఇది ఎక్కువ పండింది అనుకోండి మనకి ఇది పులుపు అనేది రాదండి. చాలా అంటే స్వీట్గా ఉంటుంది అనమాట. పులుపు అనేది ఉండదు. చాలా వచ్చేసి చూడండి చాలా ఫ్రూట్స్ వచ్చాయి. ఇక్కడ చూసినా మనకి చూసారా గుత్తులుగా వచ్చేసాయి. లైక్ చేయండి. బాయ్. హ్యాపీ గార్డెనింగ్.